కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో అన్నదాత మీకోసం యాత్రను శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 24వ తారీఖు నుంచి ప్రారంభం కానున్న అన్నదాత మీకోసం చలో అమరావతి రైతన్న మీకోసం యాత్రను బంటుమిల్లి బస్టాండ్ వద్ద జెండా ఊపి శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. అమరావతిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలకు కృత్తివెన్ను మరియు బంటుమిల్లి మండలాల నుంచి రైతులు భారీగా బయలుదేరారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 24 నుంచి 29 వరకు అన్నదాత మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ముందస్తుగా అమరావతిలో నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా రాజకీయ నాయకులు, అధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి పంచసూత్రాల ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులకు ప్రభుత్వ పథకాలపై స్పష్టత ఇవ్వడం, వారి సమస్యలను తెలుసుకోవడం, ప్రత్యక్షంగా పరిష్కార మార్గాలు చూపడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వివరించారు. రైతుల్ని అమరావతి తీసుకురామని ఈ రోజున సబ్జెక్ట్ రైతుల కోసం తెలియజేయడానికి, రైతులకి ప్రతి ఒక్క పథకానికి చెప్పడానికి ఈ రోజున మరి ముఖ్యమంత్రి గారు రైతులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి రైతు కూడా ఇవాళ ఎలా చేయాలి, రైతాంగం ఎలా ఇవ్వాలి, మరి గతంలో చూస్తే మరి పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూసాం. గత 5 సంవత్సరాలు కూడా ప్రతి వ్యవస్థని నిర్లక్ష్యం చేసి పరిపాలన గాలి కొదిలేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి పోలవరాన్ని, అమరావతిని, రాష్ట్రాన్ని అన్నీ కూడా మరి పక్కన పెట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశించారు. మరి 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ అనుభవం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి పరిపాలన తెలియక ఏ యొక్క కాలువ కూడా తవ్వుకోకుండా మొలకల బారీలు పడిపోయి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ఇన్సూరెన్సు మీరు కట్టద్దు, రూపాయి కట్టుకుంటే నేను కడతానని చెప్పి రైతులను మోసం చేస్తే